వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ పెన్షనర్లకు డిఆర్ అరియర్స్ చెల్లింపులపై పెన్షనర్స్ అసోసియేషన్స్ వారి సమాచారం. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే డిఆర్ అరియర్స్ చెల్లింపుల సమాచారం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మార్చి 6, 2026 నాటిది. రాష్ట్రంలోని పెన్షనర్లు అందరూ జూలై 1, 2018 నుండి పేరుకోపోయిన డిఆర్ అరియర్స్ వస్తాయో రావో అని ఎదురు చూస్తున్న సమయంలో సంక్రాంతి పండుగ సందర్భంగా జూలై 1, 2018 నుండి 30 నెలల డిఆర్ అరియర్స్ చెల్లించే విధంగా కృషి చేసిన మన సంఘ నాయకత్వానికి, అదేవిధంగా ముందుండి అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందించిన ఏపీజేఏసీ చైర్మన్ మరియు ఎన్జీజీఓస్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఏ విద్యాసాగర్ గారికి, ప్రధాన కార్యదర్శి శ్రీ డివి రమణ గారికి, అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఆర్థిక శాఖ మాత్యులు శ్రీ పయ్యావుల కేశవ గారి సహకారంతో ఆర్థిక శాఖ అధికారులు తోడ్పాటుతో విడుదల చేయటం పట్ల స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్స్ ఆంధ్రప్రదేశ్, అమరావతి, గుంటూరు వారు హర్షాన్ని వ్యక్తం చేస్తూ పెన్షనర్ల అందరి తరపున ధన్యవాదాలు తెలియజేయటం అయింది. కానీ ఆ 30 నెలల డిఆర్ అరియర్స్ రాష్ట్రంలోని పెన్షనర్ల అందరిలో ఒక 10% మందికి జమ కాలేదు. ముఖ్యంగా విశాఖపట్నంలోని సీతమ్మధార ఉప ఖజానా పరిధిలోని 16,000 మంది పెన్షనర్లకు ఈ డిఆర్ అరియర్స్ జమ కాలేదు. ఈ విషయం మీద రాష్ట్ర నాయకత్వం స్పందించి జనవరిలో ఒకసారి మరియు ఫిబ్రవరిలో ఒకసారి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లడంతో వారు చర్చించి వీలైనంత త్వరగా జమ చేయవలసిందిగా డిమాండ్ చేయడం జరిగింది. అనేక సాంకేతిక కారణాలైన ఈ కింద కొన్ని ఉదాహరించిన విధంగా కొందరు డీడీఓలు బిల్లులు రీసబ్మిట్ చేయలేకపోయారు. అవేంటంటే ట్రెజరీలో రిజెక్ట్ అయిన బిల్లులు, బ్యాంకుల విలీనం వల్ల రిజెక్ట్ అయిన బిల్లులు, బ్యాంకు డీటెయిల్స్ సరిగా అప్డేట్ కానందున, అదేవిధంగా ఆధార్ లింకు చేయకపోవటం వంటివి, సిఎఫ్ఎంఎస్లో ప్రోగ్రాం మార్చడం వంటివి వారి అకౌంట్లలో అరియర్స్ జమ కావటం ఆలస్యమైంది. కాబట్టి వాటన్నిటిని సరిచేసి మార్చి 2026 లోపల కానీ ఏప్రిల్ మొదటి వారంలో కానీ పేమెంట్ జరిగే విధంగా అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఏప్రిల్ 2026లో మిగిలిన ఈ తోటి పెన్షన్లందరికీ కూడా 30 నెలల డిఆర్ అరియర్స్ అనేది ఖచ్చితంగా జమ అవుతాయని స్టేట్ సెక్రటరీ జనరల్ జి ప్రభుదాస్ గారు, అదేవిధంగా స్టేట్ ప్రెసిడెంట్ మొదలగు వారైతే ఈ విషయాన్ని పెన్షనర్లకు తెలియపరచడమైనది.